హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సత్యానందాన్ని. మీకు విలువైనటువంటి మరో వీడియోతో ఈరోజు మేము ముందున్నాను. ముందుగా ఏ వీడియోకి సంబంధించి ఏంటి అని మనం పరిశీలించే ముందు, ఇంతకుముందు డిఎస్సి 2026కు ముందు కొన్ని వీడియోలు కోచింగ్ రూపంలో ఇవ్వడం జరిగింది. దాన్ని బాగా చదివి వివరించడం కోసం కొంత గ్యాప్ తీసుకున్నాను. అయితే ఈ గ్యాప్ మధ్యలో మనకి మీ అందరికీ చాలామంది ఆర్ట్ క్రాఫ్ట్ పోస్టుల కోసం వెయిట్ చేసే విద్యార్థులకి, లేదా ఏదైనా ప్రైవేటు లేదా ప్రభుత్వ పాఠశాలలో ఉద్యోగం కోసం ఎదురు చూసే మిత్రులందరి కోసం ఈరోజు ఒక మంచి వీడియో మీ ముందుకు తీసుకురావడం జరిగింది. అదేంటి అంటే, మీ అందరికీ తెలిసిందే, మనకి కొన్ని ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి. ఇంతకుముందు బాగా పేరొందినటువంటి శ్రీ చైతన్య, భాష్యం, నారాయణ వంటి పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూల్స్ ఉన్నప్పటికీ కూడా తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి, అలాగే వెస్ట్ గోదావరికి ఆనుకున్నటువంటి వేలువెన్ను అనే ప్రాంతంలో అనే గ్రామంలో శశి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అని చెప్పి ప్రారంభించి చాలా మంచి పేరు తెచ్చుకున్నారు. శశిలో పోస్ట్ దొరకడం అంటే ఒక అదృష్టం అనే స్థితికి వారు తీసుకొచ్చారు. అలాంటి శశి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ ఒకప్పుడు వేలువెన్నులో మాత్రమే ఉండేది. కానీ మిగతా చోట్లందరూ కూడా దానికి మంచి రెస్పాన్స్ రావడం వల్ల దాన్ని బ్రాంచెస్ పెంచి దగ్గర మనకి ఈస్ట్ గోదావరి, రాజమండ్రి, భీమవరం, కానూరు, నిడదవోలు, అలాగే తిరుపతి, బెంగళూరు వంటి ప్రాంతాల్లో కూడా వీళ్ళ బ్రాంచ్లు స్థాపించడం జరిగింది. ఒక ఎడ్యుకేషనల్గా మంచి పేరు ఉన్నటువంటి ఈ దీనిలో అన్ని పోస్టులకి కలిపి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్లో మనకి కావలసినటువంటి ఆర్ట్ క్రాఫ్ట్ కూడా అడిగారు. అయితే ఎవరో కూడా కంగారు పడద్దు. దీనికి డ్రాయింగ్ క్వాలిఫికేషన్కి ఏంటంటే బిఈడి విత్ డ్రాయింగ్ అడిగాడు. బిఈడి విత్ అన్నాడంటే మనం బిఈడి ఎలా చేస్తాం సార్, లోయర్ హయ్యర్ కానీ బిఎఫ్ఏ కానీ చేస్తాం కదని చాలామందికి డౌటు. అయితే కొన్ని కోర్సులు ఈ మధ్యకాలంలో ఇంటిగ్రేటెడ్ కోర్సులని పెట్టడం జరిగింది. అందులో 3 సంవత్సరాలు డిగ్రీ చేసి 2 సంవత్సరాలు బిఈడి, లేదా 4 సంవత్సరాలు డిగ్రీ చేసి 1 ఇయర్ బిఈడి చెయ్యాలి అనే ప్రాతిపదిక మీద కొన్ని యూనివర్సిటీలో, కాలేజీల్లో ఈ కోర్సు ప్రారంభించబడింది. అందులో ఏం చేశారంటే డిగ్రీ 4 ఇయర్ చేసి 1 ఇయర్ వాడి లైఫ్ స్కిల్లో ఉన్నటువంటి ఒక కోర్స్ యాడ్ చేయడం జరిగింది. అందులో డ్యాన్సు, మ్యూజిక్, ఆర్టు, పిఈటి ఇలా కొన్ని పోస్టులు కొన్ని ఉన్నాయి. అయితే పిఈటి ఎలాగూ మిగతా దాంట్లో తీస్తారు కాబట్టి యాక్టివిటీ పీరియడ్లో ఏదో ఒకటి ఎంచుకుని 1 ఇయర్ చేయొచ్చు అనమాట ఆ కోర్సు. అది విత్ బిఈడితో కలిపి చేస్తారు. అది అంటే 4 ఏళ్ళు డిగ్రీ, 1 ఇయర్ ఇది. ఈ 1 ఇయర్ దీనితో కలిపి బిఈడి ఉంది కాబట్టి బిఈడి విత్ డిగ్రీ అని అడుగుతున్నాడు డ్రాయింగ్ పోస్ట్ కూడా. చాలామందికి డౌటు. ఆ డౌట్ ఏంటంటే, మనకి ఎక్కువ తెలిసింది లోయర్ హైయరు టీటీసీది, రెండోది బిఎఫ్ఏ బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్. సరే, ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎవరు లేరు, ఆ క్వాలిఫికేషన్ తగ్గట్టు బిఈడి డ్రాయింగ్ కలిపి చేసిన వాళ్ళు లేరు.
మరి వాళ్ళు అప్పుడు ఏం చేస్తారు? మిగతా వాళ్ళు ఎవరినన్నా వేసుకోవాలి కాబట్టి నెక్స్ట్ చాయిస్ ఫైన్ ఆర్ట్స్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఫైన్ ఆర్ట్స్ వాళ్ళు కూడా అందుబాటులో లేకపోతే క్రాఫ్ట్ వాళ్ళకి ఇస్తారు. క్రాఫ్ట్ ఫైన్ ఆర్ట్స్లో చేయడం కష్టం కాబట్టి మనకి టీటీసీలో క్రాఫ్ట్ చేసిన వాళ్ళకి కూడా అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఒట్టినే వదిలేయొద్దు, మామూలుగా అప్లై చేయండి. నిజంగానే మన టాలెంట్కి అదృష్టం కూడా తోడైతే అందులో రావచ్చు. సార్ గవర్నమెంట్ కాదు కదా దీనికి ఎంత కష్టపడచ్చా అనుకుంటే వాళ్ళు ఇచ్చే శాలరీ ఎంతంటే దగ్గర దగ్గర 20,000 నుంచి 28,000 చూపించారు. అంటే దగ్గర దగ్గర 20,000 నుంచి 30,000. ఒక ఇంటర్నేషనల్ స్కూలర్ లేకపోతే ఒక ప్రైవేట్ స్కూల్లో అంత ఇవ్వడం ఎక్కువే నాకు తెలిసి. 20 నుంచి 28 అంటే పర్వాలేదు ఆర్ట్కి సంబంధించి. సో అందుకని అప్లై చేయండి. నేను ఇందాక చెప్పినట్టు నోటిఫికేషన్లో కొన్ని సెంటర్స్ ఇచ్చారు. ఈ సెంటర్స్ అన్నింటిలో కూడా వాళ్ళు పోస్టులు తీయడం జరిగింది. వీటితో పాటు అన్ని రకాల సబ్జెక్టు పోస్టులు కూడా ఇవ్వడం జరిగింది. అయితే వీటికి ఇంటర్వ్యూ వచ్చే మే నెల 2, 3 తేదీలు మరియు 9, 10 తేదీల్లో ఇంటర్వ్యూకి ఎక్కడికి వెళ్ళాలి అంటే ఒకప్పుడు వెస్ట్ గోదావరి, ఇప్పుడు ఈస్ట్ గోదావరిలో ఉన్నటువంటి వేలువెన్ను అంటే మీరు లొకేషన్లో చూస్తే గూగుల్లో కొట్టగానే వస్తుంది. ఆ వేలువెన్ను ఎక్కడైతే ఉందో ఆ ప్రాంతంలో మాత్రం ఆ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్లో ఇంటర్వ్యూలు జరుగుతాయి. ఈ ఇంటర్వ్యూలో మీ ఒరిజినల్స్ అన్నీ పట్టుకెళ్ళండి. మీరు కనుక అందులో విన్ అయితే తప్పనిసరిగా జాబ్ కొట్టడానికి అవకాశం ఉంది. నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ వీడియో ఇలాంటి వీడియోలు కేవలం నిరుద్యోగుల కోసం. ఒకవేళ గవర్నమెంట్ జాబ్ లేకపోతే ఖాళీ లేకుండా ఉండడం కోసం మనకి ఏదైనా ఒక జాబ్ కావాలి కాబట్టి అలాంటి ప్రైవేట్ స్కూల్స్ కోసం, ప్రైవేట్ స్కూల్లో పోస్ట్ కోసం ఎవరైతే వెయిట్ చేస్తున్నారో వాళ్ళందరి కోసం ఈ వీడియో చేస్తున్నాను. సో ఎలాంటి వీడియోలు మళ్ళీ మనకి చాలా వీడియోలు మన యూట్యూబ్ ఛానల్లో పెట్టడం జరుగుతుంది కాబట్టి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తే మిగతా సబ్జెక్టులకు వాళ్ళకి ఉపయోగపడుతుంది. అలాగే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో